మీకు జ్వరం వచ్చిందా? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? నేను 2 టాబ్లెట్లు వాడితే అంతా సెట్ అయింది. మీరు లావుగా ఉన్నారా? నేను చెప్పిన జ్యూస్ తాగితే మీ పొట్ట నెయ్యిలా కరిగిపోతుంది. మీకు తుమ్ములు వస్తున్నాయా? నీటిలో జండుబాం వేసుకొని ఆవిరి తీసుకుంటే మీకే రోగం ఉండదు. ఇలా చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. పక్కోడి వైద్య సలహా అనేది సింపుల్ అయిపోయింది. సోషల్ మీడియాలో మిడిమిడి జ్ఞానంతో కొందరిస్తున్న వైద్య సూచనలు జనాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పబ్లిక్ కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే గూగుల్ సమాచారంతో మెడిసిన్ వాడేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వైద్యం ఎన్నాళ్ళు? ఎవరో చెప్పారని కషాయాలు టాబ్లెట్లు వాడుకుంటూ పోతే జనాల ఆరోగ్యానికి భరోసా ఏంటి? సొంత వైద్యంతో ప్రాణాలకు ముప్పు. కొంప ముంచుతోన్న గూగుల్ డాక్టర్స్. తోచిన మెడిసిన్తో జనాలకు కొత్త రోగాలు. ఆరోగ్యం కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలే ప్రాణం మీదకు తెస్తున్నాయి. జ్వరం వచ్చినా, రోజుల తరబడి తలనొచ్చినా, ఇంకా ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా చాలా మందికి లైట్ అయిపోయింది. యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేసి ఎవరో చెప్పింది విని జ్యూసులు, కషాయాలు తాగేస్తున్నారు. కరోనా తర్వాత ఎవరు పడితే వాళ్లు డాక్టర్లైపోయారు. కొత్తగా వచ్చిన మహమ్మారి కాబట్టి కొందరు మిరియాలు, పసుపు, ఓమ ఇలా ఏదో ఒకటి నీటిలో వేసుకుని తాగారు. దాంతో కొందరికి దగ్గు, జలుబు నుంచి రిలీఫ్ దొరికింది. ఇప్పుడు అదే వైద్యం అయిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది సజెస్ట్ చేయడం, జనాలు వాడేయడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కామన్ అయిపోయింది. వచ్చిన అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ముందుగా ఏవో 2 టాబ్లెట్లు వాడేస్తున్నారు, లేకపోతే సొంత వైద్యం చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పక్కోడికి సలహాలిచ్చేస్తున్నారు కొందరు జనాలు. న్యూరోపతి, న్యాచురోపతి ఇలా ప్రతి దానికో పేరు పెట్టడం, తోచిన మెడిసిన్ వాడడం జనాలు అలవాటుగా చేసుకున్నారు. ఇక ఫుడ్ హ్యాబిట్స్ గురించైతే చెప్పనవసరం లేదు. డైట్, హెల్త్ కాన్షియస్ పేరుతో బాడీకి ఏం కావాలో, అసలేం తింటున్నారో కూడా తెలియదు. ఇలా తెలిసి తెలియక తీసుకునే ఆహారం, సొంత వైద్యం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ముందుగా డాక్టర్ దగ్గరకు వెళ్లడం చాలా ఇంపార్టెంట్. కానీ అంతకంటే ముందే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఫస్ట్ మెడికల్ షాపుకు వెళ్లి ఏదో టాబ్లెట్స్ తెచ్చి 2-3 రోజులు వాడేస్తున్నారు. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తున్నారు. అంతలోపు రోగం ముదురుతోంది. ప్రాణాల మీదకు వచ్చాక హాస్పిటల్స్ కి వెళ్లి దీర్ఘకాలికంగా బెడ్ కి పరిమితమవుతున్నారు. నిర్లక్ష్యం కాస్త ఆపరేషన్లు, డయాలసిస్లు, రెగ్యులర్ ట్రీట్మెంట్ కు దారితీస్తోంది. రైస్ తినొద్దని కొందరు, చపాతీ తింటే మంచిదని మరొకరు, రొట్టె తింటే ఫైబర్ ఉంటుందని ఇంకొందరు, ఉదయాన్నే ఇడ్లీ తినొద్దు, తౌడు జ్యూస్ తాగాలని మరికొందరు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు చెప్పుకుంటూ పోతున్నారు. జనాలు కూడా వాటిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఇక స్వయం ప్రకటిత మేధావులు, డాక్టర్లు ఎక్కువైపోయారు. మిడిమిడి జ్ఞానంతో వైద్య సలహాలిచ్చేవాళ్లు లెక్కలేనంత మంది ఉన్నారు. పెద్దలు చెప్పిన మాట చద్దన్నం మూట అని కొందరు, తాతమ్మ కథలు అని మరికొందరు. ఇలాంటి వైద్య సలహాలకైతే లెక్కే లేదు. ఒకరి బాడీకి మరొకరి బాడీకి చాలా తేడా ఉంటుంది. ఏజ్, బాడీ వెయిట్, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థను బట్టి ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా రెస్పాండ్ అవుతుంది. అందరికీ ఒకే రకమైన ఫుడ్ పడాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అందరికీ అన్ని రకాల మెడిసిన్ కూడా పడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇవి తినొద్దు, అవి తినొద్దు, తాము చెప్పినట్లు తింటే అంతా సెట్ అవుతుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. మనిషి శరీరం ముందుగా మనం చెప్పినట్లు వింటుంది. ఆ తర్వాత శరీరం చెప్పినట్లు మనం వినాలి. లేకపోతే అంతే సంగతులు. తినే ఆహార అలవాట్లు మారకుండా ఎవరు పడితే వాళ్లు చెప్పిన కషాయాలు, జ్యూసులు, మెడిసిన్ వాడుకుంటూ పోతే చివరకు అనారోగ్యమే మిగులుతుంది. అందుకే ఆరోగ్యంతో గేమ్లాడొద్దు. హెల్త్ను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. ఈ క్రమంలో ఇప్పుడు సినీ నటి సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న శామ్ అప్పుడప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ఇన్స్టాలో షేర్ చేస్తుంది. ఇప్పుడు సమంత చేసిన పోస్ట్ మాత్రం వైద్య వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి న్యూమలైజ్ చేయండి చెప్తూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది సమంత. ఈ పోస్ట్ పై డాక్టర్లు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎలాంటి అవగాహన లేకుండా అలా పోస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమంత గారిని ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఒక 6 నెలలు
బేసిక్స్ ఆఫ్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, అనాటమీ, ఆ డిసెక్షను, ఆ నర్వ్ ఫైండింగ్ ఒక్క 6 నెలలు సమంత గారిని కానీ ఇంతకుముందు మీరు అన్న సోషల్ మీడియాలో వగేరా 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 వీళ్ళందరినీ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఆమె 6 నెలల కనుక మెడికల్ కాలేజ్ లో ఉండి ఒక 2-3 నైట్ డ్యూటీలు ఉస్మానియాలో వేస్తే అప్పుడు అసలు పద్ధతి ఏమిటి, ఈ డాక్టర్ల బతుకేమిటి, వీళ్ళు ఎంత కష్టపడతారు, ఎట్లా జుట్టు రాలిపోతుంది, ఎట్లా వీళ్ళకి ఏజింగ్ వస్తుంది, ఒక మాట ఎందుకు నోరు జారి చెప్పరు అలోపతిక్ స్పెషలిస్టులు అనే ఆలోచన వస్తుందండి. సమంత చెప్పిందే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదంటూ ఓ డాక్టర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ రసాయనం. అది నీరును ఆక్సిజన్ గా మారుస్తుందని, వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించకపోగా ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. ఆమె చెప్పినట్లు చేస్తే న్యూమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కు గాని దారి తీస్తుందని ఓ డాక్టర్ చెబితే, సమంత సలహాలు పాటిస్తే డైరెక్ట్ గా చావేనంటూ మరో వైద్యుడు ట్విట్టర్లో రాసుకొచ్చారు. సమంత పోస్ట్, డాక్టర్ల రియాక్షన్ ఎలా ఉన్నా సొంత వైద్యమైతే చాలా ప్రమాదకరం. తక్కువ కాస్ట్ తో చేసే ఎలాంటి అనుభవం లేని డాక్టర్లు కనీస వైద్య పరిజ్ఞానం లేని వాళ్ల దగ్గరకు వెళ్లి అనారోగ్యం పాలవద్దని సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఆరోగ్యాన్ని మించి ఆస్తి లేదని, హెల్త్ ను కాపాడుకుంటే అన్ని ఆస్తులు ఉన్నట్లేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అనలేదు. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో సగం విజయం సాధించినట్లే. అందుకే జ్వరం రాగానే ఎడాపెడా పారాసెటమాల్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం ఆపాలంటున్నారు డాక్టర్స్. సీజనల్ వ్యాధులకు సొంత వైద్యం అస్సలు చేయొద్దని ఖరాఖండిగా చెబుతున్నారు. ఏం తిన్నా, ఏం టాబ్లెట్ వేసినా నాకేం కాదనే భరోసా కూడా మంచిది కాదంటున్నారు డాక్టర్స్. ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే లక్షలు దారబోయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. డాక్టర్లని సంప్రదించకుండా మెడిసిన్ వాడకం, రోగం ముదిరాక టెస్టులు చేయించి అవస్థలు, తోచినట్లు యాంటీబయాటిక్స్ వాడొద్దంటున్న డాక్టర్లు. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఎవరో ఏదో చెప్తే అలాగే ఫాలో అయిపోతే అంతా సెట్ అవుతుందనేది భ్రమ. కొన్నిసార్లు వైద్య నిపుణులు ట్రీట్మెంట్ ఇచ్చినా బాడీ రెస్పాండ్ కాదు. అలాంటిది గూగుల్ సమాచారమో లేక ఇంకెవరో స్వయం ప్రకటిత మేధావులు చెప్పినట్లు చేస్తే బాగుంటామని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కావలసినంతే తినాలి. తిన్నది అరిగించడం కోసం ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలని చెప్తున్నారు. సీజనల్ వ్యాధులకైతే సొంత వైద్యం చేసుకోవద్దు అనేది వైద్య నిపుణుల సూచన. జ్వరం వచ్చినా వెంటనే పారాసిటమాల్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. డాక్టర్ల సూచన లేకుండా టాబ్లెట్లు వాడడం చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. 2-3 రోజులు కంటిన్యూగా జ్వరం ఉంటే ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాల్సిందే అని చెప్తున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు వేరువేరు రోగ లక్షణాలు ఉంటాయి. కొందరు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండడంతో అవి వ్యాధి లక్షణాలను బయటపడకుండా చేస్తాయని అంటున్నారు డాక్టర్లు. బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా లోపల మాత్రం డెంగ్యూ ముదిరి ప్లేట్లెట్స్ పడిపోతాయని అలర్ట్ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ బాడీలోని ఊపిరితిత్తుల్లోకి, లివర్లోకి చేరిన తర్వాత హాస్పిటల్కు వెళ్తున్నారు. 2-3 రోజుల్లో కోలుకోవాల్సిన వారు అప్పుడు వారాల పాటు చికిత్స పొందాల్సి వస్తుందని అంటున్నారు డాక్టర్లు. డెంగ్యూ అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపుతుందని అనుకోవడం భ్రమ అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. పెయిన్ కిల్లర్లు, ఆకు రసాలు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి టాబ్లెట్లు కూడా ఎంతవరకు పనిచేస్తాయో క్లారిటీ లేదంటున్నారు వైద్య నిపుణులు. సొంత వైద్యం మీద ఆధారపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దనేది వాళ్ల సూచన. మరికొందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందుల్ని వాడుతూ ఉంటారు. అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఏ మందులైతే మంచిదో డాక్టర్లు నిర్ధారించి రాసిన మెడిసిన్ అది. అదే ప్రిస్క్రిప్షన్ మిగతా వారికి పనికిరాదు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి చాలా మంది ఆస్పిరిన్, ఎకోస్పిరిన్లు వాడేస్తున్నారు.
ఇక కొంతమంది విటమిన్ సి, డి, జింక్ మందులను రోజువారీ మందుల మాదిరిగా వేసుకుంటున్నారు. మితిమీరిన మెడిసిన్ కూడా మంచిది కాదంటున్నారు డాక్టర్లు. సొంత వైద్యంతో చాలా మందికి బీపీ, షుగర్ అటాక్ అవుతుందంటున్నారు వైద్య నిపుణులు. మితిమీరిన మందులు వాడడంతో దీర్ఘకాలిక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యకరమైన జన్యువులు పాడై రాబోయే తరాలకు ఇప్పటి రోగాలను వారసత్వంగా అందించే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకినప్పుడు మాత్రమే యాంటీవైరల్ డ్రగ్స్ ను వాడాలని సూచిస్తున్నారు. లేకుంటే బరువు తగ్గడం, ఆకలి కాకపోవడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. సొంత వైద్యం పెరగడానికి అందరికీ సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్, గూగుల్లో సెర్చ్ చేసి ఇష్టం వచ్చిన టాబ్లెట్లు, ప్రకృతి వైద్యం అంటూ ఏది పడితే అది వాడేస్తున్నారు. అదే అనారోగ్యానికి కారణమవుతోంది.